పైలట్ రోహిత్ రెడ్డి కాదు, కాంట్రవర్సీ రెడ్డి. అవును, నాటి ఎమ్మెల్యేల కొనుగోలు కేసు మొదలు నేటి డ్రగ్స్ కేసు వరకు అన్ని వివాదాలే. ఆయన చుట్టూ అన్ని కాంట్రవర్సీలే. ఆయన ఫామ్ హౌస్ అంతకు మించిన వివాదం. అప్పటి ఎమ్మెల్యేల కేసు, ఆ తర్వాత పోలీసులపైకి కుక్కలను ఎగదోసుడు, ఇప్పుడు తన ఫామ్ హౌస్లోనే తానే డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డం, అన్ని వివాదాలే. మొయినాబాద్ ఫామ్ హౌస్ లకు నిలయం. అందులో రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ వివాదాల వలయం. దేశ రాజకీయాల్లో అదో సంచలన కేసు. 2022 అక్టోబర్ 26 బీఆర్ఎస్ కి చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం. పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డిల కొనుగోలుకు మధ్యవర్తులు యత్నించారు. ఫామ్ హౌస్ కేంద్రంగా మధ్యవర్తులు బేరసారాలు జరిపారు. ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, ఏపీకి చెందిన సింహయాజీ, హైదరాబాద్ కి చెందిన నందకుమార్ ఎమ్మెల్యేల కొనుగోలులో బేరసారాలకు దిగారు. అప్పటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫిర్యాదుపై ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యేల ప్రలోభాల వివాదంలో బీజేపీకి సంబంధం ఉందన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఈ ఎపిసోడ్ చివరకు సిబిఐ విచారణ వరకు వెళ్లింది. ఇప్పుడు ఇదే ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ జరిగింది. ఈగల్ టీం తనిఖీల్లో రోహిత్ రెడ్డి దొరికిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక మరో వివాదం. కొద్ది రోజుల క్రితం రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో పోలీసులు తనిఖీలు చేశారు. అక్కడకు వెళ్లిన పోలీసులపైకి సిబ్బంది కుక్కలను వదిలారు. ఈ ఘటన పెద్ద వివాదం రాజేసింది. డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతోనే తనిఖీలకు వెళ్లారు పోలీసులు. ఇక 2023 జూన్లో రోహిత్ రెడ్డికి సంబంధించిన ఓ వీడియో పెద్ద కాంట్రవర్సీని క్రియేట్ చేసింది. ఆయన భద్రత కోసం ఇచ్చిన పోలీసులు కమాండోలతో కలిసి తయారు చేసిన ఓ షార్ట్ వీడియో వివాదం రేపింది. రోహిత్ రెడ్డి కాషాయ పంచే కండువా కప్పుకొని మధ్యలో నడుస్తుంటారు. ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ లో మెషిన్ గన్లు పట్టుకున్న నలుగురు పోలీసులు, వారి వెనుక సాధారణ పోలీస్ యూనిఫామ్ లో ఉన్న ఇద్దరు, సఫారీలో ఉండే గన్మెన్లు ముగ్గురు, ఆపై మళ్లీ ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ లో ఉన్న పోలీసులు ఆయన చుట్టూ ఉండి నడవడం కనిపిస్తుంటుంది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, అదే సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో రోహిత్ రెడ్డి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది కావాలని తీసిన వీడియో కాదు, తాను సెక్యూరిటీతో నడుస్తుంటే మిత్రులు రికార్డ్ చేశారని వివరణ ఇచ్చుకున్నారు రోహిత్. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ రోహిత్ రెడ్డిపై కేసు నమోదైంది. లెక్కింపు సమయంలో సీఐని నెట్టివేయడం వివాదం రాజుకుంది. విధుల్లో ఉన్న సీఐని తోసివేయడాన్ని పోలీసులు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ రచ్చ కాస్త తాండూరు టు హైదరాబాద్ నడిచింది. ఇది వివాదం కాకపోయినా మరో ప్రమాదం. 2023 జులైలో రోహిత్ రెడ్డి దంపతులు నిర్వహించిన అతిరుద్ర మహాయాగంలో మంటలు అంటుకున్నాయి. టెంట్లు, హోమగుండాలు కాలి బూడిదయ్యాయి.